ఈ ఆనందో బ్రహ్మ సాంగ్ అప్పుడు హీరోయిన్ లేచి తెర వెనక్కి వెళ్ళిపోతే పెద్దవాళ్ళు అయిపోతారు ఫీలింగ్ అప్పుడు చాలా మంది జనాలకి, అంటే సినిమా మేకింగ్ గురించి చెప్పడం ఇంత మీడియా లేదు కాబట్టి తెలియదు. అండ్ అలా కన్ఫ్యూజ్ అయిన ఒక కాలర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. ఒక బయట నుంచి కాల్ వచ్చింది. హలో 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 ఎవరు బాబు? ఇస్ ఇట్ సమ్ లేడీస్? సిగ్గుపడుతున్నారండి? హలో, సరే సిగ్గుపడుతున్నట్టున్నారు, కొంచెంసేపు టైం ఇచ్చి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సాంగ్ టాపిక్ ఎలాగ వచ్చింది కాబట్టి ఆ సాంగ్ కి ఫస్ట్ టైం ప్రభు మాస్టర్ కొరియోగ్రఫీ చేసింది. సుందరం మాస్టర్ సాంగ్స్ అన్ని, బట్ ఆనంద బ్రహ్మ మాత్రం ప్రభు మాస్టర్ ఆ సాంగ్ తో మాస్టర్ అవుతాను. వావ్, గ్రేట్. ఈ సినిమా ఆ సాంగ్ చేశాడు రా, మాస్టర్ ఆ సాంగ్ చేశాడు, ఆటోమేటిక్ మాస్టర్ అంటారు కాబట్టి టెక్నికల్ గా మాస్టర్ ఎందుకు కంట్రిబ్యూట్ దొంగతాండి. ఓకే ఓకే సార్, ఈ సినిమా మీరు రాశారు కాబట్టి ఈ సినిమా కొన్ని సీన్స్ కొన్ని చోట్ల నుంచి ఇన్స్పైర్ అయ్యి, ఎందుకంటే మనం ఒక పదం ఇందాక వాడాం కాపీ అనే పదం కన్నా కూడా ఇన్స్పైర్ అవడం కరెక్ట్ కాబట్టి ఇన్స్పైర్ అయ్యి చాలా సినిమాలు చాలా సీన్స్ ఇందులోకి తీసుకొచ్చారు అని చెప్పి, ఐ మీన్ ఒక్కొక్క సీన్ కూడా రాస్తారు, ఒక ఏదేంట్లో జన్లో తీసుకొచ్చారని చెప్పి. నేనే చెప్తాను, మీరు చెప్పండి. ఫస్ట్ బేసికల్ గా రాము గాడ్ ఫాదర్ అనే సినిమాకి ఇప్పుడు ఇవాళ ఎలా అయితే సినిమా శివాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారో అట్లాగా చాలా మంది మేకర్స్, ముఖ్యంగా శివ మన గాడ్ ఫాదర్కి చాలా మంది ఫ్యాన్స్. అందులో వర్మకి ప్రతి డైలాగు ప్రతి షాటు కంఠత అది ఒక దాని తాలూకా ఆ వైలెన్స్ ఉంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వర్మ మీద ఉంది. తర్వాత సినిమా మాత్రం నన్ను చూడమన్నాడు, కాలచక్రం నన్ను చూడమన్నాడు. ఒకసారి చూడండి మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అందులో వాడు కొత్త ఆర్టిస్ట్ భూషణ్ తాప, అతని పేరు విజయ్ అండి. కాదు చెప్తాను, నేను చెప్తాను. ఇష్రత్, అతని పేరు ఇష్రత్ అలీ. వాడు చాలా పాపులర్. ముందు ఈ కొద్దివాడి వేషం వేస్తాడు, సదాశివ అమర్పూర్కర్ వేషం. అందులో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, ఆ పోలీసు వాళ్ళతో, పోలీసు సే దోస్తీ బి వచ్చినాయి దుష్మని బి వచ్చినాయి. అది ఒక టెరిఫిక్ సినిమా అనమాట. అదొక్కటి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. మనకు కాలర్ కలిసింది ఇందాక, సిగ్గుపడుతూ కాసేపు మాట్లాడింది. హలో హలో హలో, చెప్పండి. సినిమా గురించి, శివ సినిమా గురించి మీరేం చెప్తారండి? రాము గారు ఇది మీ భక్తుడు గుర్తుపట్టేశాడు సార్, భక్తుడు గుర్తుపట్టేశాడు. వర్మాజీ నమస్కార్. Namaste sir, I've just been hearing your thing, Sadashiv Amarpurkar. Happy birthday Varma garu. Thank you sir, and I truly believe that the day I made Shiva is my birthday, so this is my 25th birthday I guess. ఈ విధంగా ఏం తగ్గించేసుకుంటున్నారు మీరు? చెప్పండి సార్. రాము గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఉత్తేజ్ గారు ఇక్కడ ఉన్నారు సార్. ఉత్తేజ్ గారు. మీ వాయిస్ చాలా బోల్డ్ గా ఉంది. రాము గారు కొంచెం ఐ థింక్ ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టు. ఫోన్ ఏదో ప్రాబ్లం రాముజీ. ఫ్యాన్ దగ్గర ఇప్పుడు can you hear it now? అంటే ఆడిబిలిటీ కొంచెం క్లారిటీ లేదు రాము గారు. ఆడిబిలిటీ బర్న్ అయిపోతుంది ఆడియో. కరెక్ట్ గా చెప్పాలంటే లైట్ ఎలా బర్న్ అవుతుందో ఆడియో అలాగే ఎక్కువ అయిపోయి లెవెల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్యాన్ దగ్గర ఉన్నారు. లో లెవెల్ ఫ్యాన్ దగ్గర కాదు, అది ఐ థింక్ మీ కనెక్టివిటీ ప్రాబ్లం అండి. అది దగ్గరగా పెట్టుకున్నాడు. రాము గారు చెప్పండి సార్. మేం అడగలేదు మిమ్మల్ని, మీరే చెప్పాలి. సో ఉత్తేజ్, యా సార్. ఏంటి పాట పాడేవా? లేదు, డైలాగ్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ నేను నాగార్జున ఇప్పుడు 25th year of Shiva అని ఒక డాక్యుమెంటరీ చేసి రిలీజ్ చేయబోతున్నాం రేపు సాయంత్రం. ఓకే. అండ్ ఐ థింక్ దట్ విల్ చాలా ఇన్సైట్స్ ఫిల్మ్ ఎలా అయ్యింది, మా అందరి ఎక్స్పీరియన్సెస్, ఐ థింక్ ఇట్ విల్ కమ్, దట్ విల్ బి నైస్. మీరు ఈ సినిమా తీసి హిట్ కొడతారని ఇక్కడున్న ముగ్గురు నమ్మలేదు సార్. మీకు తెలుసా విషయం? నేను చెప్పలేదు ఆ విషయం. తెలుసు. చెప్పండి. భరణి అంటే ఏదో పిచ్చివాగుడు వాగుతా ఉంటాడు, ఇంగ్లీష్ లో మాట్లాడి వాళ్ళని పడేసాడు అని అనుకుంటా ఉండేవాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ శివనాగేశ్వరరావు. మీరు ఒక్కరు కాకుండా ఆయన కూడా ముంచుతున్నారు. చెప్పండి సార్. అది సార్, మరి ఉత్తేజ్ ఏమనుకున్నాడో నాకు తెలియదు. నన్ను ఏదో పొట్టివాడు అలాంటిది ఏదో అని నన్ను వెనకాల అనేవాడని నాకు విన్నాను ఎవరి నుంచో. నేను ఎప్పుడు చెప్పాను ఆడలేదు అమ్మని సార్. ఇందాక నుంచి నేను ఒక్కడనే
దీంట్లో కొత్త వాడిని నేను ఒక్కడే నమ్మానని చెప్పాను సార్. మీరు హలో అనకుండా కూడా నమ్మానని చెప్పలేదు, నమ్మలేదని చెప్పలేదు. మరి అప్పుడు ఎలా చెప్తారు నమ్మలేదని మా గురువు గారికి? సార్ మీరు హలో అనకుండానే ఇది రాము గారి వాయిస్ అని కూడా చెప్పాను సార్. ఇది అన్యాయం సార్. వీళ్ళు ముందు సౌండ్ వచ్చింది సార్, తర్వాత రాము గారు వచ్చారు. ముందు సౌండ్ వచ్చిన తర్వాత రాము గారు వచ్చరికి రాము గారు అనుకున్నారు. సార్ వీళ్ళందరి నమ్మకం పక్కన పెడితే మీరు సినిమా తీసినప్పుడు మీ సినిమాలో అనుకోకుండా పార్ట్ అయిన ఒక వ్యక్తి ఖచ్చితంగా నమ్ముతూ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఒక వ్యక్తి చెప్పారు. ఆ వ్యక్తి మీకు గుర్తున్నారా సార్? మీ పుస్తకంలో మీరే రాశారు. ఎవరది? ఇస్మాయిల్ దర్బార్. అది కరెక్ట్ సార్. ఇస్మాయిల్ దర్బార్ మన రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చెప్పాడు. వైలిన్ వాయించాడు. అంటే రీ రికార్డింగ్ స్థాయికి వచ్చాక మేము చెప్పేవాళ్ళం, దాన్ని ఏముంది. చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చేస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షార్ట్ అది కాకుండా ఒక్క వైలనే వాయించాడు, దాని ముందర మిగతావన్నీ ఉన్నాయి కనుక ఎంత వైలెన్స్ ఉంది మాకు తెలుసు కదా. సినిమా అంతా చూసిన తర్వాత ఫస్ట్ ప్రదర్శన చూసిన ఉత్తర క్షణం రాఘవేంద్రరావు గారు బొకే పంపిస్తున్నప్పుడే మేము అంతా వాక్కయ్యాం. అప్పుడే ఫస్ట్ టైం చూడడం మేము. ఇలా మేము ఏదో ముక్కలుగా చూసినప్పుడు వీ కెనాట్ జడ్జ్ ఎనీథింగ్. సినిమా చూసి కూడా బాగా లేక సినిమా బాగుంది, ఆడుతుందా లేదా విషయం కాదు. సినిమా అద్భుతంగా ఉంది, అవాక్కయ్యారు, నోట మాటలు ఎవరికి లేదు. ఎన్నాళ్ళు ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది మాకు తెలియదు, అంతే. దట్ వాస్ అవర్ జడ్జ్మెంట్. అబద్ధాలు చెప్పి అంటే వాళ్ళ దగ్గర వీళ్ళకి, వీళ్ళ దగ్గర వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఈ సినిమా నేను సొంతం చేసుకున్నా అని చెప్పారు మీరు. అంటే చెప్పలేదు, ఐ మీన్ రాశారు పుస్తకంలో. కరెక్ట్. సో మీరు అందులోని ఏదైతే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది అని మీరు చెప్పింది అబద్ధమా నిజమా? అంటే మీ నమ్మకం సక్సెస్ సాధిస్తుంది అనేది నమ్మకం లేకపోతే సినిమా ఎందుకు తీస్తామండి? ఎస్పెషల్లీ ఫస్ట్ ఫిల్మ్. ఓకే. భరణి గారు దగ్గరికి వెళ్ళి మీరు కలిసినప్పుడు ఆయన వెనకాల శ్రీదేవి ఫోటో కనిపించడం అవన్నీ గుర్తున్నాయి సార్ మీకు? కాదు రాము, నేను చెన్నైలో మనం మీరు ఒకసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మావిడ లేకపోతే ఛాయ్ పెట్టించాను. అప్పుడు నేను కూర్చున్న వెనకాల శ్రీదేవి బొమ్మ చూసి ఎప్పటికైనా ఈవిడితో సినిమా తీయాలయ్యా అన్నారు. అవి ఇలాంటి డీటెయిల్స్ మాకు గుర్తుంటాయి, మీకెందుకు గుర్తుంటాయి? పైగా సినిమా తీసేసిన తర్వాత సినిమా తీసేశారు కూడా. ఆయనకు అన్ని గుర్తుంటాయి సార్ నాకు తెలిసి. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ రాము. చాలా గొప్ప తప్పకుండా రాము. మీరు క్లోజ్ చేయకండి, మాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. ఇప్పటి వరకు పుస్తకంలో చెప్పనివి లేదా అంటే రేపు డాక్యుమెంటరీలో కూడా చెప్పని ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు సార్. మీరు చెప్పని ఎందుకు చెప్తారండి? ఇప్పుడు ఓకే పెడదాం పక్కా గ్యారంటీ. మళ్ళీ నా మీద ఒట్టుకట్ట వేయట్లేదు కదా ఈసారి? ఓకే. అండ్ ఈ మన శివ కనిపించే కొన్ని షార్ట్స్ లో వెనకాతల రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో ఒకటి కనిపిస్తుంది. అది మీరు పర్టికులర్ గా అనుకొని ఇలాంటివన్నీ పెట్టారా లేదా అంటే ఐ మీన్ మాచిరాజుకు ముందు ఒక షాట్ లో ఇలా కెమెరా కొంచెం కనిపిస్తుంది, వెనకాల రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో ఇలా కొన్ని కనిపించాయి. సో మీరు పర్టికులర్ గా అనుకొని ఆ ఫోటోలో పెట్టారా లేకపోతే ఆ హౌస్ అలా? ఎందుకంటే ఇంత వైలెన్స్ సినిమా తీస్తున్నప్పుడు అక్కడ రవీంద్రనాథ్ ఫోటో కనిపించింది. అండ్ మీ బుక్ చదివినప్పుడు కొన్ని చోట్ల రవీంద్రనాథ్ గారి గురించి ఎవరో చెప్పారని మీరు కోట్ చేస్తారు, అందుకు అనిపించింది అలా మీరు కావాలని అప్పుడే పెట్టారా? ఓకే. అసలు సినిమా మేము ఒకలాగా తీస్తాం, విశ్లేషణలు ఇంకోలాగా చెప్తారు. జరిగే రైట్ రాము, థ్యాంక్ యూ సో మచ్. మాకు దొరకడమే చాలా కష్టం, అప్పుడప్పుడు. రాము గారు శివ లాంటి కట్ చేస్తారు ఆయన, మీరు థ్యాంక్స్ చెప్పగానే కట్ చేస్తారు. ఏంటి సార్ మీరు? కాదు, నేను ముగ్గురు బాగాలేదని నేను అసలు నన్ను ఇంక్లూడ్ ఎందుకు చేశారు? నేను అన్నానా? నమ్మకం లేదన్నా నేను అసలు ఆ మాటే అనలేదు. ముగ్గురికి కూడా నమ్మకం లేదని అనిపించింది అని చెప్పారు. అంటే అది మీరు సెన్స్ చేశారా లేకపోతే మీరు నాన్ సెన్స్ మాట్లాడారా? ఫస్ట్ రాగానే అడిగా మిమ్మల్ని 25 ఏళ్ల క్రితం మీరు ఇలా అనుకున్నారా? ఒక విషయం చెప్పనా భరణి గారు, మీరే సాక్షి. అతను ఆ మాట అన్నప్పుడు నువ్వేమన్నా నాకు నమ్మకం ఉందా అనలేదు. ఒక్క నిమిషం, అంటే నమ్మకం లేదు కదా అంటే
అంటే ఇష్టం ఉన్నట్టేనా లేదంటే నేను ఏకీభవించినట్టేనా మరి మాట్లాడాలి లేకపోతే ఓహో నాకు తెలియదులేండి ఇప్పటి వరకు మా కొత్త విషయం చెప్పారు కదా ఇప్పటి నుంచి ఎవరు అక్కడ యాంకర్ ఉంది కదా అమ్మాయి కాదు అతను అందరూ ఏమన్నాడంటే ఎవరు అమ్మాయి అంటే అది చూస్తారు శివ గురించి టాకింగ్ అబౌట్ శివ డోంట్ గెట్ డైవర్టెడ్ పేరు మాత్రం మీ పేరేంటి శ్రీరామ్ ఎందుకు ఇంకా పేరుకి రామ్ అని అమ్మాయి అనగానే చూస్తారు శివ నుంచి డిస్టర్బ్ అవుతుంది చెప్పండి రామ్ సో జనం చూస్తున్నారు జనానికే చెప్తున్నాం అండి ఇది అంటే జనం చూస్తున్నా చెప్పండి అని మాట్లాడతామా దిస్ ఇస్ అబౌట్ us ఎస్ రామ్ ఎనీథింగ్ నెక్స్ట్ మనం వెళ్దాం సార్ ఈ సినిమా అదే ఏ కాపీ కొట్టారని దానిపైన ఇందాక మనం మాట్లాడుతున్నాం మధ్యలో ఇన్స్పిరేషన్ అండి ఇప్పుడు విషయం చెప్పినా ఆయన చెప్పారు ఆయన చెప్పారు ఒప్పుకోను కాదు కాదు ఒప్పుకుంటే కాదే మీరు మెచ్చుకోవాలండి ఆయనే డైరెక్ట్ గా నేను కాపీ కొట్టి సినిమాలు తీశానని చెప్తారు మీరు నన్ను అడుగుతున్నారు ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారనే విషయం మీద నాకు సంబంధం లేదు మీరు నన్ను చెప్పింది మీరు ఫాలో అవుతారు కదా అన్యాయం సార్ ఇది మా గురువు ఫస్ట్ అదే చెప్పారు నన్ను ఫాలో అవద్దని ఆయన నేర్పించింది అది ఫస్ట్ ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ అలాంటి ఇప్పుడు శివ ఇన్స్పిరేషన్ తో చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు కదా అంచేత కాపీ కొట్టడం అనే పదం కరెక్ట్ కాదు బట్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ మనం ఇందాక మనం పాటల్లోంచి యాక్చువల్గా డైవర్ట్ అయ్యి వచ్చాం సార్ పాటల గురించి మాట్లాడుకుందాం ఈ పాటల గురించి మీరు స్పెషల్గా ఏమైనా చెప్పదలుచుకున్నారు ఎందుకంటే 25 ఏళ్ళలో ఈ పాటలు లక్షల సార్లు చూసేస్తుంటారు అందరూ కొన్ని వందల సార్లు చాలా మంది మాట్లాడుంటారు కానీ మీరు అందులో ఇన్వాల్వ్మెంట్ మీ సినిమాలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైనా కొత్తగా చూసిన అంశాలు సీతారామ శాస్త్రి పాటలు రాశారు ఆయన అప్పటికి నాకు ఆయనకి లేడీస్ టైలర్ అనుబంధం ఉంది సీతారామ శాస్త్రి ఏ పాట రాసినా అది శిల్పం చెక్కినట్టు చాలా జాగ్రత్తగా రాస్తాడు ఈ సినిమాకి అన్ని పాటలు హిట్ అవ్వడం ప్రతిదీ కొత్తగా నేను అనుకున్నాం కదండి ఎవ్రీథింగ్ డైలాగ్ విషయంలో ఎడిటింగ్ విషయంలో డైరెక్షన్ విషయంలో సాంగ్స్ విషయంలో అప్పటికి మూసగా వస్తున్న సెట్ సాంగ్స్ తర్వాత పార్కుల్లో వస్తున్న సాంగ్స్ కి చాలా విభిన్నమైన సాంగ్స్ కాలేజ్ సాంగ్స్ మనందరికీ తెలిసిందే నాగార్జున గారు డాన్స్ చేయకుండా చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది సరసాలు చాలు శ్రీవారి సాంగ్ కూడా టోటల్ బ్లాక్ అట్మాస్ఫియర్ లో ఎవ్రీథింగ్ సెట్ అంతా కూడా గాల్లో వేలాడుతున్నట్టుగా ఉండి ఏమీ కనపడకుండా ఓన్లీ ఒంటిల్లో ఆబ్జెక్ట్స్ మాత్రం ఉన్నట్టుగా చాలా కొత్త ఫీల్ తో ఉండే సరసాలు తర్వాత ఆనంద బ్రహ్మ లాంటి సాంగ్ ఏంటంటే దానికి ముందు స్క్రీన్ వెనక్కి వెళ్ళడం కానీ బ్యాక్ ప్రొజెక్షన్ నుంచి కానీ అక్కడి నుంచి ఒక ఫుల్ లెంత్ షాట్ నుంచి వెంటనే బుర్రా కేవ్స్ కి ఎంట్రీ ఒక కిటికీ ఓపెన్ చేస్తే అదొక సాంగ్ కిస్మీ హలో రాంగ్ నెంబర్ లాంటి రెస్టారెంట్ సాంగ్ కూడా అందులో టోటల్ గా డ్రై ఐస్ లో హాట్ వాటర్ పోస్తే స్మోక్ అంతా వచ్చే సాంగ్ కానివ్వండి ఇలా ప్రతి సాంగ్ కూడా ప్రతిదీ కొత్తగా తీయడం ట్రై చేశారు ఈవెన్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కొత్తగానే ట్రై చేశారు శ్రీరామ్ గారు బ్యూటీ లైజ్ ఇన్ బిహోల్డర్స్ ఐస్ ఓకే శాస్త్రి గారు అవ్వచ్చు భరణి గారు అవ్వచ్చు గోపాల్ రెడ్డి గారు అవ్వచ్చు లేదా ఆ సినిమాలో పనిచేసిన రఘురాణ్ అవ్వచ్చు వీళ్ళందరూ దాని ముందర చాలా సినిమాలు పనిచేశారు ద క్వశ్చన్ ఈజ్ హౌ రాము గారు హ్యాస్ యూటిలైజ్డ్ అండ్ హౌ హీ హ్యాస్ ఇప్పుడు బాటనీ పాట ఉంది మ్యాటనీ ఆట ఉంది పాట ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రాము గారు థాట్ హస్ బీన్ పుట్ యాజ్ అన్ యాక్ట్ బై త్రూ శాస్త్రి గారు పర్ఫెక్ట్ గా చెప్పాడు ఎందుకంటే అవునవును ఎందుకంటే ఇప్పుడు నేను అంతకుముందు చాలా రాశాను నాతో ఇలా రాయించుకున్నాడు కోట శ్రీనివాసరావు చాలా వేషాలు వేశాడు అతనితో అలా చేయించుకున్నాడు సో అది మ్యూజిక్ అట్లా ప్రతి డైరెక్టర్ ముద్ర అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ ప్రతిభ అంటే మీకు ఒక చిన్న 1 minute ఒక విశ్లేషణ ఇస్తాను మొన్న సినిమా వచ్చిందండి చీనీకమ్ అని దాంట్లో ఒక పెద్ద చాలా చాలా హిట్ అయింది ఆ పాట జానేదో నా జానే జానే ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ సాంగ్ ఆఫ్ ది నేషన్ యాక్చువల్లీ ఆ సాంగ్ 25-30 సంవత్సరాల కింద ఒక తమిళ సినిమాలో సాంగ్ అండి ఆ సాంగ్ తమిళ్లో హిట్ అవ్వలేదండి ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత హిందీలో హిట్ అయింది అంటే ఆ సాంగ్ గొప్పతనం అయ్యి ఉంటే అక్కడ కూడా హిట్ అవ్వాలిగా ఆ సాంగ్ కి డైరెక్టర్ క్రియేట్ చేసిన ఆ సిచ్యువేషన్ వల్ల ఆ సాంగ్ హిట్ అయింది అలా రాము గారు ఎంచుకున్న ఇప్పుడు ఆ బాటనీ పాఠం వాడు చెప్పినట్టు అదవ్వచ్చు అందరినీ ఎగ్జాక్ట్లీ హౌ హీ హ్యాస్ టు కన్స్ట్రక్ట్ దెమ్ అండ్ యూజ్ దెమ్ కన్స్ట్రక్టివ్లీ అనేది అది కేవలం డైరెక్టర్ ప్రతిభ అందుకనే శివ సినిమాతో ఇట్ వాజ్ కాల్డ్ అ ఫిల్మ్ బై రామ్ గోపాల్ వర్మ రైట్ ఈ శివ లాంటి సినిమాని మళ్ళీ రాము గారైనా తీయగలరా ఇంకెవరైనా తీయగలరా రెండింటికి ఆన్సర్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాము గారు తీయగలరా ఇంకోళ్ళు తీయగలరా అంటే రాము గారు కూడా శివలాంటి సినిమా తీయలేనని ఆయనే చాలాసార్లు చెప్పారు రైట్ ఓకే ఇంకొక తీయలేదని కూడా అందులో ఆన్సర్ ఉంది మీరేమనుకుంటారా సార్ సేమ్ ఆన్సర్ ఏకీపిస్తున్నారా రాము తీయగలడేమో కానీ అంత బాగా తీయలేడు ఉత్తేజ్ గారు సేమా థ్యాంక్ యూ అలా మాత్రం తీయలేరండి అలా మాత్రం అంతకన్నా బాగా సో ఆయనకి నేను చిన్న కరెక్షన్ ఇస్తున్నా దీంట్లో ఐ థింక్ ఇంకొక చిన్న ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ దిస్ వన్ అదర్ థింగ్ విచ్ you don't know guys I am little more luckier first 25 years back శివ లోను యాక్ట్ చేశాను ఇప్పుడు రాము గారు 25th year లో
తీస్తున్న ఆయన డైరెక్షన్ లో చేసిన ఐస్ క్రీమ్ లోను యాక్ట్ చేశాను అండ్ సేమ్ ఇదే మంత్ కూడా రిలీజ్ అవుతుంది సో ఐ థింక్ ఇట్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ హ్యాపీ అండి బర్త్డే టు యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ జేడి, థ్యాంక్ యూ నానాజీ, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ టు యూ ఫర్ థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ లో నేనే కాదు మా రామ్ సార్ కూడా రామ్ So, మా రామ్ సార్ తోనే ముగిద్దాం, ఆయన చెప్పిన స్క్రిప్ట్ తోనే ముగిద్దాం. సినిమాలు చాలా వస్తుంటాయి పోతుంటాయి, ఎన్ని రోజులు ఆడాయి అని గుర్తుపెట్టుకునే సినిమాలు చాలా ఉంటాయి. రిలీజ్ అయ్యి ఎన్నేళ్లైందో చెప్పుకునే సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఏడాదికి 100 సినిమాలు రిలీజ్ అయ్యే రోజుల్లో కూడా 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాని తలుచుకోవడం ప్రేక్షకుల గొప్పతనం కాదు, మా గొప్పతనం కూడా కాదు, ఆ సినిమా గొప్పతనం. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్స్ ఉంటాయి, ట్రెండ్ ఫాలో అయిన సినిమాలు ఉంటాయి, కానీ ఇంకెవరు ఫాలో అవ్వలేని ట్రెండ్ సృష్టించిన సినిమా శివ.